గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు గంగాధర్. నేను మిలిటరీలో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది అందులో 12 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత నేను సేఫ్ షాప్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. ఈ బిజినెస్ ప్లాన్ చెప్పడానికంటే ముందు దీంట్లో నేను తీసుకున్న కొన్ని బెనిఫిట్లు మీకు చెప్తాను. ఒక 1 మినిట్ అంతే. ఈ బిజినెస్ ప్లాన్ చెప్పిండేది మా ఏరియాలో ఉండే సార్ అనమాట. సార్ పేరు డిఎం బాషా సార్. ఒకప్పుడు డ్రైవర్గా ఉండేవారు. ప్రజెంట్ డైమండ్ అయిపోయారు సేఫ్ షాప్ కంపెనీలో. సో సార్ చెప్పిన ప్లాన్లో ఇందులో ఒకటి కొనుక్కోవాలని నాకు అర్థమైపోయిందనమాట. సో ఈ బిజినెస్ 3 ఇయర్స్ నుంచి ఫుల్ ఫోకస్గా చేస్తూ ఉన్నాం ఈ బిజినెస్ని. సో వారానికి 1,09,156 రూపాయలు, 1,30,577 రూపాయలు. అంటే నాకు ఈ బిజినెస్లో టోటల్గా ఈ రన్నింగ్ టైంలో నా హయ్యెస్ట్ చెక్ అంటే గిన 4,26,676 రూపాయలు 8వ లెవెల్ కంప్లీట్ అయినందుకు కంపెనీ నాకు ఇచ్చింది. అది ట్యాక్స్ కట్ అయిన అకౌంట్లో పడిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనమాట. ఈ బిజినెస్లో నేనే కాకుండా చాలామంది సక్సెస్ అయ్యారు. వాళ్ళలో టాప్ నరేంద్ర సార్ అని చెప్పేసి వారానికే 1,54,745 రూపాయలు తీసుకున్నారు. ఈయన ఎంబీఏ స్టూడెంట్ మా టీంలోనే. అలాగే నాకు ఇంకొక వైపున లక్ష్మీ మేడం అనమాట. ప్రైవేట్ స్కూల్ టీచర్గా 5,000 రూపీస్ పనిచేస్తూ ఉండే మేడం. సో ఈరోజు ఇదే బిజినెస్ ద్వారా 1,38,115 రూపాయలు ఒక వారానికి తీసుకున్నారు. అండ్ ఎన్నెన్నో అచీవ్మెంట్స్ తీసుకున్నామన్నమాట. ఐఫోన్ కొన్నాం, ల్యాప్టాప్ తీసుకున్నాం యాపిల్, అలాగే కారు కూడా కొన్నామన్నమాట ఇదే బిజినెస్ నుంచి. అండ్ ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇస్తున్నాం. దాంతోపాటు ఫారెన్ ట్రిప్స్ కూడా ఉన్నాయి కంపెనీలో. సో ఇక్కడ నుంచి నేను థాయిలాండ్ 3 టైమ్స్ వెళ్ళొచ్చాను. ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాను. ప్యారిస్ వెళ్ళొచ్చాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. చిన్న టార్గెట్ ఉంటుంది కంపెనీలో, అది కంప్లీట్ చేసి వెళ్ళొచ్చాను. అండ్ చాలామంది డ్రీమ్ అనమాట స్విట్జర్లాండ్ చూడాలి అని చెప్పేసి. అలాంటి డ్రీమ్ కంట్రీకి కూడా వెళ్ళొచ్చాం మేము. నాతో పాటు స్విట్జర్లాండ్, ప్యారిస్కి 9 మంది విజిట్ చేశారు. ఇక్కడే చూడొచ్చు మేడం అండ్ సార్. దాంతోపాటు నాకు ఇందులో ఆప్షన్ కూడా ఉంటుంది సేఫ్ షాప్లో. మీరు సింగిల్ ఐడి వేసుకుంటే సింగిల్ ఐడిలో మీరు ఫారెన్ వెళ్ళచ్చు, లేదంటే ఫ్యామిలీ ఐడి వేసుకుంటే ఫ్యామిలీలో వెళ్ళచ్చు. సో మా వైఫ్కి కూడా నేను బ్యాంకాక్, పటాయా, థాయిలాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చూపించాము. అండ్ టోటల్గా ఈ జర్నీలో 100 కంటే ఎక్కువ మంది నాతో పాటు బ్యాంకాక్ వచ్చారు. ఈ అమ్మాయి పేరు సాయిరా. చిన్న వయసు 6 ఇయర్స్. మా టీంలో అత్యంత చిన్న వయసులో బ్యాంకాక్ విజిట్ చేసిన అమ్మాయి అనమాట. వాళ్ళ తాతగారు ఈ బిజినెస్ చేస్తున్నారు. అండ్ అవన్నీ దీని ఫొటోస్. అండ్ ఈ బిజినెస్ ద్వారా రెస్పెక్ట్ బాగుంది అండ్ 3 జనరేషన్స్ సెక్యూరిటీ ఉంటుంది. నేను వివరిస్తాను. సో ప్లాన్లోకి వెళ్దాం సార్. ప్లాన్ మ్యాక్సిమం నేను 3 to 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. వెరీ సింపుల్గా, కొంచెం ఓపిక్గా వినండి. కంపెనీ పేరు సేఫ్ షాప్ సార్. ఇది కాకుండా ఇంకొక పేరు ఉందన్నమాట, సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఫుల్ నేమ్ సింపుల్గా సేఫ్ షాప్ అంటాం. కంపెనీ వచ్చేసి 1956 యాక్ట్ ప్రకారం 2001లో స్టార్ట్ అయింది. A324 జనకపురి న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది. ఇది తప్ప దీనికి ఎక్కడ బ్రాంచ్లు కానీ ఆఫీసులు కానీ లేవు. గత 25 ఇయర్స్ నుంచి సింగిల్ హెడ్ ఆఫీస్తో రన్ అవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని లీగల్ అప్రూవల్స్ మన కంపెనీ దగ్గర ఉన్నాయి. డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ అనమాట. ప్రతి వ్యక్తి కలలు కంటాడు, గోల్డ్ ఉండాలి, టైం ఫ్రీడమ్, కారు, అవార్డ్స్, రివార్డ్స్, మనీ, సొంతంగా ఒక ఇండ్లు కట్టించుకోవాలని, పిల్ల పాపలతో హ్యాపీగా జీవించాలని, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని. ఈ కళలన్నీ మన కంపెనీ 2 to 3 ఇయర్స్లో నెరవేరుస్తుంది 100%. సార్ సేఫ్ షాప్ మోటివ్ ఏంటంటే, ఇప్పుడు మీరు రెగ్యులర్గా చూసింటారు రైమండ్ క్లాత్ ఫేమస్ అనమాట ఇండియాలో. వీళ్ళు ఏం చేస్తారు, స్టోర్లు పెట్టి బట్టలు అమ్ముతూ ఉంటారు. అలాగే గ్రాసిమ్ వాళ్ళు కూడా స్టోర్లు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇలాంటి 22 కంపెనీలో ఆల్రెడీ మార్కెట్లో ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ మోల్స్ పెట్టి అమ్ముతూ ఉన్నారు. సేఫ్ షాప్ ఏం చేసిందంటే, సార్ మీరు నాతో టైఅప్ అవ్వండి, నేను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేస్తాను, ఏవైతే సేల్స్ జరుగుతాయో దాంట్లో నా వాటా నేను తీసుకుంటాను, మీ వాటా మీకు ఇస్తానని చెప్పేసి 22 బ్రాండెడ్ కంపెనీలతో సేఫ్ షాప్ ఒప్పందం కుదిరించుకుందనమాట. మన కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ శ్రీ రవిశంకర్ గురూజీ. వరల్డ్ వైడ్ ఫేమస్. 157 దేశాల్లో ఈయనంటే తెలియని వాళ్ళు లేరు. అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ పార్ట్నర్ IPS మాజీ అనమాట కిరణ్ బేడి మేడం కూడా ఇందులో ఉన్నారు. ఇందులో మనం ఎలాంటి కేటగిరీస్ మనకు ఐటమ్స్ ఉంటాయంటే కినా, ఇందులో మీకు క్లాత్ ఐటమ్స్ ఉంటాయి, షాపింగ్ రిలేటెడ్, ఫ్యాషన్, కిచెన్ ఐటమ్స్ ఉంటాయి, వెల్నెస్ అండ్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెల్త్ కేర్ అండ్ హోమ్ కేర్, గ్రోసరీ,
స్పిరిచువలిజం, ఎడ్యుకేషనల్. సో మీరు చూడొచ్చు ఫ్యాషన్లో మీకు రైమండ్ క్లాత్ వస్తుందన్నమాట. తర్వాత స్టీవెల్లీ పర్సులు, లెదర్ బెల్ట్లు దొరుకుతాయి. రైమండ్ షర్ట్లు, ప్యాంట్లు కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వాచెస్ ఉంటాయి, సన్ గ్లాసెస్ ఉంటాయి. లేడీస్ కోసం మంచి మంచి డిజైనర్స్ పంజాబీ డ్రెస్సెస్ ఉంటాయి. అలాగే విమల్ శారీస్ బ్రాండెడ్ చాలా బాగుంటాయి. అలాగే వచ్చి స్కాచ్ మోడా జినో టీ షర్ట్స్ ఉంటాయి మీకు ఇక్కడ. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది సార్. సూపర్ డిజైన్స్ ఉంటాయి. అండ్ ఫుట్వేర్లో సార్ లేడీస్ కోసం ఉంటాయి, జెంట్స్ కోసం ఉంటాయి, ఫార్మల్, క్యాజువల్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే సార్ కిచెన్కి సంబంధించి మైకాసా అని వరల్డ్ వైడ్ ఫేమస్ సార్. డిన్నర్ సెట్లు సూపర్ క్వాలిటీ. అలాగే కిచెన్లో వాడే కుక్కర్స్ కూడా ఉంటాయి మనకు, చాలా బాగున్నాయి సార్ ఇవి. నేను కూడా వాడుతూ ఉన్నాను. ట్రావెల్ బ్యాగ్స్లో వచ్చేసి మీకు 2 ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి, 3 ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి. తర్వాత కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి. పర్సనల్ కేర్ సూపర్. అలాగే సార్ రామాయణ, భగవద్గీత, హనుమాన్ చాలీసా ఇవి వరల్డ్ వైడ్ ఫేమస్ బుక్స్ అనమాట. డిజిటల్, వీటిని చదవాల్సిన అవసరం లేదు. గద లాంటి పరికరం ఉంది కదా, దాన్ని పెట్టినామంటే అదే చదివి వినిపిస్తుంది. అలాగే హెల్త్ కేర్లో మీకు లావు తగ్గడానికి, లావు పెరగడానికి, షుగర్కి, థైరాయిడ్కి, బీపీకి, తర్వాత మీకు పీసీఓడికి ఇలాంటి మంచి ప్రోడక్ట్లు అవైలబుల్గా ఉన్నాయి మన కంపెనీలో. దాంతోపాటు గ్రోసరీ, పసుపు, కారం పొడి, టీ పౌడర్, ధనియాల పొడి ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయి సార్. సో ఇవన్నీ నాకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, నేను షేప్ షాప్లో ఎందుకు షాపింగ్ చేయాలి అన్న డౌట్ మీకు ఉంటుంది సార్. కంపల్సరీ నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మన దగ్గర షాపింగ్ ఆప్షన్స్ 3 రకాలు ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి రిటైల్ స్టోర్, ఏదైతే మన ఇంటి దగ్గర ఉందో అది. అక్కడ మీరు వెళ్ళి కొన్నట్లయితే కినా అతను ఎంఆర్పీ రేటుకి మీకు ప్రోడక్ట్ ఇచ్చేస్తాడు. అక్కడితో అతనికి మీకు సంబంధం ఉండదు. ఒకవేళ మీరు సూపర్ మార్కెట్కి కానీ హోల్సేల్ షాపులకు కానీ వెళ్ళినట్లయితే మీకు అక్కడ కొద్దిగా డిస్కౌంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే ఒకవేళ మీరు బాగా ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళైతే లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మీరు అక్కడ కొన్నట్లయితే ప్రోడక్ట్ మీకు డిస్కౌంట్ ఉంటుంది, హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. బట్ ఈ 3 చోట్ల కూడా ఎక్కడ మనకు ఇన్కమ్ అనే ప్రాసెస్ ఏముండదు, జస్ట్ మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. కానీ షేప్ షాప్ ఏముంటుందంటే ఒక్కసారి షాపింగ్ చేయండి, ఎంఆర్పీ పైన డిస్కౌంట్ ఇస్తాను, మీకు హోమ్ డెలివరీ కూడా ఇస్తాను. ప్లస్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని మనకు ఆప్షన్ ఇచ్చిందనమాట. మరి బయట ఈ ఆప్షన్ లేదు కదా, షేప్ షాప్ ఎలా మీకు ఇస్తుంది అంటారా? ఇదిగోండి, బయట మీరు మార్కెట్లో వెళ్ళి కొన్నట్లయితే కన్నా ఒక 100 రూపాయలు పెట్టి మీరు ఒక వస్తువు కొన్నారు అంటే కన్నా అది 35 రూపాయలకే తయారైంటుంది సార్. కానీ ఏజెంట్లు ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, డీలర్లు ఉంటారు, షాపు వాళ్ళు ఉంటారు. టీవీలో పెద్ద పెద్ద హీరోయిన్లు వచ్చి దీని గురించి చెప్తారు. అలాగే ఇంతమంది ఉంటారు కాబట్టి మధ్యలో 60% మనీ మీడియేటర్లకు పోతూ ఉంది సార్. అంటే ఒక కస్టమర్ ఇచ్చే 100 రూపాయల్లో 65 రూపాయలు మీడియేటర్ల మధ్యనే వెళ్ళిపోతూ ఉంది. కంపెనీకి కేవలం 35% మాత్రమే వెళ్తూ ఉంది. షేప్ షాప్ ఏం చేసిందంటే ఫ్యాక్టరీ టు కస్టమర్ మధ్యలో ఎవ్వరు లేరు. మీరు కొన్న తర్వాత మీకు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు కొంటే ఏదైతే 60% లాభాలు ఇన్నాళ్ళు మీడియేటర్లు తీసుకుంటే వాళ్ళు అదే మీడియేటర్లు లేరు కాబట్టి అదే అమౌంట్ని మనకి ఇస్తుంది కంపెనీ. బిజినెస్ వెరీ సింపుల్ బిజినెస్ సార్. ఇన్వెస్ట్మెంట్ అనేది 1 టైం షాపింగ్ అనమాట. మీరు ఇందులో 200 బీవీతో షాపింగ్ చేసుకోవాలి. అది ఎంత అని మీ అప్లైన్ చెప్తారు. తర్వాత ప్రాఫిట్ అంటే చాలా ఉంది, నేను వివరిస్తాను. రిస్క్ లేదు సార్, ఎందుకంటే ప్రోడక్ట్ ఎక్కడైనా కొనాల్సిందే, జస్ట్ దుకాణం మారుస్తున్నాం అంతే. ప్రాబబిలిటీ అన్లిమిటెడ్. వాట్ ఈజ్ యువర్ టాలెంట్? అనలైజ్ చేయండి, 1 టైం షాపింగ్ చేయండి, తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయండి. ఎంతమందికి ప్రమోట్ చేయాలి నేను అంటారా? సార్ లక్షల కోట్ల మందికి ఏం మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. 1000 మందికి చెప్పాల్సిన అవసరం లేదు, 100 మందికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీ సర్కిల్లో ఉన్న ఒక 2, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు, 200 బీవీ వాళ్ళు షాపింగ్ చేశారంటే షేప్ షాప్ కంపెనీ మీకు ఒక బీవీకి ₹2.50 చొప్పున, లెఫ్ట్ 200 బీవీకి, రైట్ 200 బీవీకి 500 కమిషన్ ఇస్తుంది. 200 సెల్ఫ్ రిఫరెన్స్ బోనస్ వస్తుంది. అంటే టోటల్గా మీకు ₹1,400 ఇన్కమ్ వస్తుంది సార్. సార్ షేప్ షాప్లో పవర్ ఆఫ్ టీం వర్క్ అనేది ఉంటుందన్నమాట. అందువల్లనే చాలామంది పెద్ద పెద్ద ఎంప్లాయీలు కూడా, చాలామంది బిజినెస్ మ్యాన్లు కూడా మన షేప్ షాప్లోకి రావడం జరిగింది. అదేంటంటే పవర్ ఆఫ్ టీం వర్క్. మీరు ఒక 2 వ్యక్తులని షాపింగ్ చేయించారు, అదే వారం మీకు ₹1000 కమిషన్ వచ్చింది. రెండో వారంలో ఆ 2 కూడా ఒక్కొక్కరు 2తో షాపింగ్ చేపిస్తే వాళ్లకు 1000 వస్తుంది సార్, మీకు ₹2000 వస్తుంది. అంటే మీ కింద ఉన్న 2 వర్క్ చేస్తే మీకు మళ్ళీ 2000 వచ్చింది. మళ్ళీ ఆ కింద కూడా ఒక్కొక్కరు 2తో షాపింగ్ చేపిస్తే ఆ 4 ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, వాళ్ళందరూ 1000 తీసుకుంటారు. వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి 2000 అండ్ ఆ పైన ఉన్న మీకు ₹4000 వస్తుందన్నమాట. ఈ విధంగా లెఫ్ట్ 10 మంది రైట్ 10 మంది షాపింగ్ చేస్తే మీకు ఒక 10,000 వస్తుంది.
లెఫ్ట్ 100 మంది, రైట్ 100 మంది కంప్లీట్ అయ్యారంటే సార్ అక్షరాల ₹1,00,000 మీ అకౌంట్లోకి వచ్చి ఉంటుంది సార్. అండ్ ఎవరి ప్రోడక్ట్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాయి. 1:1 రేషియోలో కంపెనీ మీకు కమిషన్ ఇస్తుంది. వీక్లీ పేఅవుట్ సిస్టమ్ ఉంటుంది కంపెనీలో. గురువారం నుంచి బుధవారం మధ్యన జరిగే ఏవైతే సేల్స్ ఉన్నాయో కదా, దానిని బట్టి మీ కమిషన్ ఏదైతే ఉందో ట్యాక్స్ కట్ చేసి మీ అకౌంట్లోకి డైరెక్ట్గా కంపెనీ వేస్తుంది సార్. ఒకవేళ మీకు ఇందులో చూడండి 1 మినిట్, 1 మంత్లో మీరు పెద్దగా లేదు సార్, జస్ట్ ఒక ఇద్దరితో షాపింగ్ చేయించారు, మీకు ₹1000 కమిషన్ వచ్చింది. రెండో నెలలో ఆ ఇద్దరు కూడా ఇద్దరినే చేశారు, మీరు చేయలేదు సార్. మీ కింద ఉన్న ఇద్దరు ఇద్దరిని చేశారు, 4 అవుతారు, మీకు ₹2000 కమిషన్ వస్తుంది. మూడో నెలలో కూడా మీరు ఏం చేయలేదు అనుకుందాం సార్, కానీ మీ కింద ఉన్న 4 ఇద్దరినే తీసుకొచ్చారనుకోండి, 8 మంది అవుతారు, మీకు ₹4000 కమిషన్ వస్తుంది. ఈ విధంగా నెలకిద్దరు, 4, మూడో నెల 8, 4 నెల 16, మీ టీం పోతా ఉందనుకోండి, 12 నెలల్లో 8,192 మంది షాపింగ్ చేస్తారు సార్ మీ కింద. దాని ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ అక్షరాల ₹40,96,000 సార్. 12 నెలల్లో 100% బిజినెస్ జరిగితే, పర్ సపోజ్ 100% బిజినెస్ జరగలేదు, 50% బిజినెస్ జరిగినా కూడా ఈ 40 లక్షల్లో ₹20,00,000 మీ ఇన్కమ్. లేదు 25% బిజినెస్ జరిగినా కూడా 40 లక్షల్లో 25% అంటే ₹10,00,000 మీ ఆదాయం. ఇది సార్ బిజినెస్లో 100% చేసుకుంటే 40 లక్షలు, 10% జరిగినా కూడా ₹10,00,000 మనకు ప్రాఫిట్. ఎలా చూసుకున్నా ప్రాఫిటే సార్ మనకు. అండ్ సార్ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది కంపెనీలో. చాలామందికి గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకు అంటే కనుక వర్క్ చేస్తున్నప్పుడు డబ్బు వస్తుంది, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. సేఫ్ షాప్ కంపెనీ కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది సార్. మీకు లెఫ్ట్ 4,000 మంది, రైట్ 4,000 మంది, 200 BV 200 BVతో షాపింగ్ కంప్లీట్ అయిపోతే అప్పటికే మీకు ఓవరాల్గా ₹1 crore ఇన్కమ్ మీకు వచ్చేసి ఉంటుంది, 1 crore పైనే. దాంతోపాటు వీక్లీ ₹4,00,000 రాయల్టీ ఇన్కమ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. వారానికి 4 లక్షలు అంటే నెలకు 16 లక్షలు, సంవత్సరానికి ₹2,08,00,000 మీరు ఇక్కడ నుంచి ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది 3 జనరేషన్ సెక్యూరిటీ కంపెనీ సార్. అంటే ఇది ఏదైతే 4 లక్షలు ఉందో ఇది మీ తదనంతరం మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు వస్తుందన్నమాట. మీ టీం పోతుంటుంది కాబట్టి ఆ అమౌంట్ అనేది మీ పిల్లలకి వస్తుంది. సేఫ్ షాప్ కంపెనీ మీకు బోనస్లు ఇస్తుంది సార్, ర్యాంక్ 1 అంటారనమాట. అంటే మీ కింద 20 మంది షాపింగ్ అయిపోయినప్పుడు, అంటే 4,000 BV మీ కింద క్లోజ్ అయిన తర్వాత మీకు ₹7,000 బోనస్ రూపంలో వస్తుంది. తర్వాత మీ కింద 10,000 BV క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పటికే మీకు ఒక ₹27,000 ఇన్కమ్ వచ్చి ఉంటుంది. దాంతోపాటు ₹9,000 బోనస్ తీసుకోవచ్చు. సారీ సార్, ర్యాంక్ 2లో ₹20,000 ఇన్కమ్ వచ్చి ఉంటుంది, 9,000 బోనస్ వస్తుంది. ర్యాంక్ 3 అంటే 100 మంది మీ కింద షాపింగ్ అయిపోయిన తర్వాత మీకు ₹34,000 బోనస్ వస్తుంది. ఈ విధంగా మీకు టోటల్ 8,000 మంది అయ్యే లోపల మీ కింద 26,66,000 వరకు మీరు బోనస్ తీసుకోవచ్చు. దాంతోపాటు సార్ యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ ఉంది. ర్యాంక్ 7లో ఉన్న వ్యక్తికి ₹4,00,000 క్లెయిమ్ ఉంటుంది. ఆయనకి ఏదైనా జరగరాని యాక్సిడెంట్లో జరిగి చనిపోతే ఆయన కుటుంబానికి ₹4,00,000 ఇస్తారు. ర్యాంక్ 11లో ఉన్న వ్యక్తికి అయితే ₹25,00,000 క్లెయిమ్ ఇస్తారు నామినీకి. కానీ దీనికోసం సేఫ్ షాప్ కంపెనీ ఒక పైసా కూడా మీతో తీసుకొస్తారు. ఫారెన్ ట్రిప్స్ ప్రతి వ్యక్తికి ఉంటుంది సార్. భార్య పిల్లలతో అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో టైం లేకనో మనీ లేకనో ఎక్కడికి వెళ్ళలేకపోతూ ఉంటాం. సేఫ్ షాప్ కంపెనీలో మీది ర్యాంక్ 4 అయిపోతాయి సార్. టీం చేసినా పర్లేదు, మీ ర్యాంక్ 4 అయిపోవాలి. మీకు ఇండియా ట్రిప్ ఫ్రీగా ఉంటుంది. 6వ ర్యాంక్ అయిపోయింది అనుకోండి, మీకు థాయిలాండ్ ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. 8వ ర్యాంక్ అయిపోతే మీకు మీ భార్యకు దుబాయ్ ట్రిప్ ఉంటుంది సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ర్యాంక్ 9 కంప్లీట్ చేస్తే హాంకాంగ్ ఉంటుంది. ఈ విధంగా సార్ 18 సార్లు మీరు ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు సార్. వై షుడ్ ఐ డూ, నేను ఎందుకు చేయాలి ఈ బిజినెస్ అంటారా సార్? ఈ బిజినెస్ చేయగలనని కూడా డౌట్ ఉంటుందా? చూడండి, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ సార్. వెరీ సింపుల్ సార్. మార్కెట్లో కొనే ఒకే ఒక ప్రోడక్ట్ని జస్ట్ ఒకసారి ఇక్కడ కొంటా ఉన్నారు అంతే, సింపుల్గా అనుకోండి. 2, నో ఎంప్లాయ్. ఇక్కడ మీ కింద జాయిన్ అయ్యే వాళ్ళు మీ ఎంప్లాయీస్ కాదు, మీరు వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి బోనస్ ఇవ్వాలి అనే టెన్షనే లేదు మనకి ఇక్కడ. ఇంకా వాళ్ళు వర్క్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. నో బాస్ సార్.
ఎవరు మీ మీద ప్రెజర్ చేయరు ఇక్కడ, ఇన్ని సేల్స్ తీసుకురా అన్ని సేల్స్ తీసుకురా, ఎటువంటి ప్రెజర్ ఉండదు. నీకు నువ్వే బాస్, నువ్వెంత చేసుకుంటే నీకు అంత ఇన్కమ్, నో రిస్క్. మార్కెట్లో ఎన్నో బిజినెస్లు ఉన్నాయి సార్, నేను కాదన్ను, బట్ పెట్టుబడులు కూడా పెట్టాలి కదా. మన బిజినెస్లో జస్ట్ వన్ టైం షాపింగే, దానికి కూడా ప్రోడక్ట్ మన ఇంట్లో ఉంటుంది. హోమ్ బేస్డ్ బిజినెస్ ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు. మన బంధువులు చెప్పచ్చు, ఫ్రెండ్స్కి చెప్పచ్చు, కొలీగ్స్ చెప్పచ్చు, తెలిసిన వాళ్ళందరికీ చెప్పచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్ సార్ నన్ను అడిగితే ప్రతి వ్యక్తికి రోజుకి కొద్దో గొప్ప టైం ఫ్రీగా దొరుకుతుంది. ఏదైతే ఫ్రీ టైం ఉందో ఆ టైంని మీరు ఇక్కడ డబ్బుగా మలుచుకోవచ్చు. పార్ట్ టైంలో మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. నేను కూడా మీలాగే ఈ ప్లాన్ విని జాయిన్ అయ్యాను సార్. ఒక 12 మందిని షాపింగ్ చేయించాను తెలిసిన వాళ్ళతో. ఈరోజు 5 డిస్టిక్లో నేను టీం రన్ అవుతుంది. ఫ్యూచర్లో నాకు ఇండియా అంతా ట్రిప్ టీమ్ స్ప్రెడ్ అవుతుంది. సేమ్ మీకు కూడా అంతే సార్. సింగిల్ ఐడి ఉంటుంది సార్, 100 బీవీతో షాపింగ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ ఐడి 200 బీవీతో షాపింగ్ చేసుకోవచ్చు. సింగిల్ ఐడికి 1 పర్సన్కే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నన్ను అడిగితే ఇది బ్యాడ్ అని చెప్తా, ఎందుకంటే ఈరోజు